వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా దాష్టికాలకు కర్నూలు జిల్లా కోసిగిలో ఇసుక నిల్వలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అధికారం పోయినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. ఇసుక నిల్వలను అడ్డదారులో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుకను 3,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. కోసిగిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఓ వైసీపీ నాయకుడు దాదాపు 100కు పైగా ట్రాక్టర్ల ఇసుకను నిల్వ చేసి ఉంచాడు. అయితే ఇంత బహిరంగంగా ఇసుక నిల్వలు ఉన్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడంతో ప్రజలకు, నిర్మాణ రంగానికి, కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే వైసీపీ నాయకులు గతంలో ఇసుకను అక్రమంగా తవ్వి నిల్వ చేసుకున్న ఇసుకను ఇప్పటికీ అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇసుక నిల్వలను సీజ్ చేసి ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.